అందుకే యేసు ప్రభు గారు భూమి మీదకి వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మన దేశం మన లోకం సమీపించింది గనుక ఏం చేయాలట? మారు మనసు పొందండి. ఏమండి, మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, ఏమండి మేము బాప్తీసం తీసుకున్నామండి. ఎందుకు బాప్తీసం తీసుకున్నావు అమ్మ నువ్వు? ఎందుకు ప్రభు నమ్ముకోవాలనుకుంటున్నావు అంటే ఏం చెప్తారండి? ఏమండి మా కుటుంబంలో చాలా బాధలు వచ్చినాయండి. ఏమండి మా పిల్లలు చచ్చిపోయే స్థితికి, నేను చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయానండి, కానీ కాపాడాడు కదండి దేవుడు, అందుకే ప్రభువుని నమ్మానండి. ఎందుకు బాప్తీసం తీసుకున్నామంటే సమాధి కోసం బాప్తీసం తీసుకున్నట్టు ఇంకొకడు, పెళ్లి కోసం బాప్తీసం తీసుకున్నట్టు ఇంకొక మహానుభావుడు. దేనికోసం అమ్మా? 6 అడుగులు గోతు కోసం బాప్తీసం తీసుకున్నావా? పెళ్లి కోసం బాప్తీసం తీసుకున్నావా? సంఘంలో సభ్యత్వం కోసం బాప్తీసం తీసుకున్నావా? నీ అవసరాలు తీరటం కోసం దేవుడి దగ్గరకు వచ్చావా? ఇదేనా నీకు అర్థమైంది అని ఆ సమాధానం చెప్పిన వాళ్ళే కానీ, ఏమండి నాకు నా దేవుడున్న లోకం కావాలండి, నాకు ఆ మహాలోకం కావాలండి, ఆ మహాలోకం కావాలి, పరలోకం కావాలండి అని నేను బాప్తీసం తీసుకుంటున్నానండి, నేను మారు మనసు పొందుతున్నానని ఒక్కరు సమాధానం చెప్పగలరా? ఇక్కడ మీరు చెప్పారా? మీరు చెప్పండి.